కూర్చొని మీ అందరికీ కూడా మరొకమారు వందనాలు తెలియపరుస్తానండి. కొద్ది సమయము ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. నేటి దినము కొరకై ప్రభు వారు ఏర్పాటు చేసినటువంటి లేఖనాలను కొద్ది సమయం ధ్యానం చేద్దామండి. 34వ కీర్తనలో ఉన్నటువంటి మాటలను మనము చదువుకుందాం పిల్లరా. మొదటి వచనాన్ని చూద్దాం. 34వ కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుల్లరా, దావీదు వారు ఈ యొక్క కీర్తనను రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ కీర్తన ప్రారంభంలో ఉన్న మాటలు గనక మనం చూస్తే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించినటువంటి కీర్తన యొక్క 34వ కీర్తన. దావీదు వారు ఎవరి ఎదుట వెర్రివానిగా ప్రవర్తించారంటే, అబీమెలెకు అనేటటువంటి రాజు ఎదుట దావీదు వారి ప్రవర్తన ఎలాగుందంటే వెర్రివానిగా ఉంది. ఎందుకు ఆ రాజు ఎదుట దావీదు వారు వెర్రితనంగా ప్రవర్తించారు? ఎందుకు ఆ రాజు ద్వారా మరి దావీదు వారు తోలివేయబడ్డాడు? తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తనగా ఈ కీర్తన ఎందుకు ఉంది అని గనక ఆలోచన చేస్తే పిల్లరా, జాగ్రత్త ఒకసారి చూద్దాం. అసలు అబీమెలెకు రాజు ఏం చేశాడు, అసలు ఎదుట దావీదు వారు ఎందుకు వెర్రివానిగా ప్రవర్తించాడు అని గనక మనం చూడగలిగినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉంటాయండి. 21వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు గనక మనము చూడగలిగినట్లయితే, 21వ అధ్యాయంలో, అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు వారు ఏం చేశారంటే పుల్లారా, సౌలునకు భయపడుట ద్వారా ఆ దినముననే దావీదు వారు పారిపోయి గాతు రాజైన, అంటే గాతు అనేది ఫిలిస్తీన్ల పట్టణాల్లో ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. గాతు అనేటటువంటి పట్టణానికి వచ్చి గాతు రాజైనటువంటి అకీషునొద్దకు వచ్చాడు. పుల్లర, మనము ఐగుప్తు గురించి ఒక మాట వింటా ఉంటాం. ఐగుప్తు రాజులను మనం ఏమని సంబోధిస్తామంటే ఫరో అని సంబోధిస్తాం. వారి యొక్క బిరుదుగా మనము ఆ రాజులందరినీ కూడా ఏమని పిలుస్తామంటే ఫరో, ఫరో అని మనం పిలుస్తాం. ఇక్కడ ఫిలిస్తీన్ల రాజులు కూడా ఏమని సంబోధిస్తారంటే పిల్లరా, అబీమెలెకు అని సంబోధిస్తారు. అందుకే ఇక్కడ గాతు రాజు పేరు ఇచ్చారు, అక్కడ అకీషు అనే పేరు ఇచ్చారు. కానీ వారి యొక్క బిరుదులు ఏంటంటే, ఫిలిస్తీన్ల రాజ్యాల్ని పరిపాలన చేసేటటువంటి వారి బిరుదులు ఏంటంటే అబీమెలెకు. అందుకే మనం అక్కడ ఏం చూసాం, అబీమెలెకు ఎదుట దావీదు వెర్రివారిగా ప్రవర్తించాడు, అతని ద్వారా తోలివేయబడిన తర్వాత ఆయన ఈ కీర్తన రచించాడు అని మనం చూసాం. కానీ ఇక్కడ గనక మనం చూస్తే గాతు రాజైన ఆకీషు అన్నది పేరు అక్కడ గమనించారండి. అంటే వారిని ఏమని మనం సంబోధన చేస్తామంటే పిల్లారా, అబీమెలెకు అని ఆ యొక్క ఫిలిస్తీన్ల రాజ్యాలని పరిపాలన చేసేటటువంటి రాజులందరినీ కూడా అబీమెలెకు అని మనము సంబోధన చేస్తూ ఉంటాం. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ రాజు సేవకులు ఏం చేశారంటే, ఈ దావీదు ఆ దేశపు రాజు కదా, అక్కడ నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలదిగా దావీదు 10,000 కొలదిగా అతను చేసెను అనిన ఆ పాడినటువంటి పాటలన్నీ కూడా ఇతని గురించే కదా, ఇతన్ని బట్టే కదా అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకున్నప్పుడు, ఇతనేంటి ఈ యొక్క రాజ్యానికి వచ్చాడు అని అనుకొని ఆ విషయాన్ని ఆ సేవకులు ఏం చేశారంటే రాజుగారికి తెలియపరిచారు. రాజుగారికి తెలియపరిచినప్పుడు దావీదు వారు ఆ మాటలు మొత్తము కూడా మనసులో ఉంచుకొని
ఆ యొక్క రాజుగారికి దావీదు వారు ఏమయ్యారంటే భయపడ్డాడు. రాజుగారిని చూసి దావీదు గారు ఏమయ్యారంటే పిల్లారా, ఇక్కడ మనం ఒక మాట అనుకోవచ్చు, ఎందుకు భయపడాలయ్యా? ఈ యొక్క దావీదు వారు ప్రభు ద్వారా దేవుడి ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తి కదా, అభిషేకించబడినటువంటి వ్యక్తికి ఎందుకు భయం వచ్చింది? ఎందుకు భయపడవలసి వచ్చింది? ఎందుకు ఈ రీతిగా ప్రవర్తించవలసి వచ్చింది అనే ఒక డౌట్ మనకు రావచ్చు సాధారణంగా. కానీ పిల్లరా, అక్కడ భయపడకపోతే నిశ్చయముగా ఖచ్చితముగా ఆకీషు రాజు ఏం చేస్తారంటే దావీదు వారు కూడా చంపేటటువంటి ప్రమాదము ఉంది. అందుకే కొన్ని సమయాల్లో సందర్భాలలో క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్రవర్తించేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ సమయాన్ని తెలుసుకున్నటువంటి ఈ యొక్క దావీదు వారు అతని ఎదుట భయపడి ఏం చేశారంటే పులారా, వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదకి కాలునిచ్చుచు ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతను పిచ్చి చేష్టలు చేయిచు వచ్చారు. ఎవరు ఎన్ని చేసింది? దావీదు గారు. ఇన్నాళ్ళు దావీదు గారి గురించి ఈ మాటలు మనం విన్నామా పిల్లరా? దావీదు గొప్పవారని విన్నాం, గొలియాతుని చంపాడని విన్నాం, రాజ్యాన్ని పరిపాలన చేశారని విన్నాం, దేవుని ద్వారా అభిషేకించబడ్డారని విన్నాం, మంచి ఆ యొక్క ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారని విన్నాం. కానీ ఇక్కడ దావీదు వారు తన చర్యను మార్చుకున్నాడు. తన చర్యను మార్చుకొని రాజు ఎదుట ఎలా ప్రవర్తించాడంటే వెర్రివాణిగా నటించాడు. అక్కడ అంటే నిజంగా వెర్రివాడయ్యాడా అని నేను చెప్పే కదా, పరిస్థితులను బట్టి కూడా మనము కూడా బిహేవ్ చేసేటటువంటి వారిగా మనము వెర్రివాణి వలె నటించుచు ద్వారపు తలుపుల మీద ఆ గీతలు, అలా పిచ్చోలే కదండి గీసేది, వాళ్ళు ఏం గీస్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఈ దావీదు వారు కూడా అలాగే చేయొచ్చు. ఉమ్మి తన గడ్డము మీదకి కారుచూ వచ్చింది. అంటే ఉమ్మి కారుతున్నటువంటి విషయం ఎవరిలో గమనిస్తామంటే ఈ పిచ్చి వాళ్ళలోనే, లేకపోతే ఈ సరిగ్గా లోక జ్ఞానము తెలియనటువంటి వారి విషయాల్లో ఆటోమేటిక్ గా వారికి తెలియకుండానే వారి నోట్లో నుంచి ఉమ్మి బయటకు వచ్చేస్తుంది. కానీ దావీదు వారు తెలిసే చేస్తున్నారు ఆ పని. గడ్డము మీదుగా ఆ ఉమ్మి కారుతా ఉంటుంది. పుల్లారా, అతను పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు. ఆకీషు రాజు యొద్దకు తీసుకెళ్ళినప్పుడు ఈ ఆకీషు రాజు చెప్పినటువంటి మాట, మీరు చూచితిరి కదా వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అన్నాడు. ఈ పిచ్చివాడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అబ్బాయి? ఉమ్మి కాల్చుకునేటటువంటి మనుషుని ఎందుకు తీసుకొచ్చారు మీరు? అసలు మన రాజనగరంలో ఆయన ఉండటానికి ఏమైనా అర్హత ఉందా అని రాజు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దావీదు వారు మరి నటించినట్లుగా లేఖనాల ద్వారా మనము చూడొచ్చు. ఆ నటించకపోతే ఏదో ఒక ప్రమాదము రాజుగారి ద్వారా మరి దావీదు వారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నటించి దావీదు వారు ఎలాగైనా ఆ రాజనగరు నుంచి బయటపడేటటువంటి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ లో దావీదు వారు సక్సెస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా కొన్ని పరిస్థితులలో ఇలాంటి ఇరుకులే, ఇబ్బందులే, శోధనలే, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దావీదు వారికి ఎదురైనటువంటి అంధకార పరిస్థితి, దావీదుకి చాలా అంధకార పరిస్థితులు ఎదురయ్యాయి. పుల్లారా, అంధకార పరిస్థితుల్లో ఇదొక అంధకార పరిస్థితి. వారికి ఏ రీతిగా అంధకార పరిస్థితి ఎదురైనప్పుడు దావీదు వారు దాని నుంచి బయటపడేటట్లుగా తనని తాను మలుచుకున్నాడో, తన చర్యను తాను చేశాడో, ఏ రీతిగా ప్రవర్తించాడో మనము కూడా ఏం చేయాలంటే పరిస్థితులను అంచనా వేసి వాటికి అనుకూలముగా మనము మలచుకొని ఆ పరిస్థితుల నుంచి బయటపడే అనుభవాలలోనికి మనము నడవాలి. ఈ బయటపడిన తర్వాత
దావీదు వారు ఈ 34వ కీర్తన మొత్తాన్ని కూడా రచించాడు పుల్లారా. దేవునికి స్తోత్రం. ఇక బయటపడ్డాడు కదా, క్షేమం వచ్చింది కదా, రాజు చేతుల నుంచి విడుదల పొందాడు కదా, ఆ రాజు సేవకుల దగ్గర నుంచి విడుదల పొందాడు కదా, ఏమాత్రము అపాయము దరిదాపుకు రాకుండా విడుదల వైపునకు వచ్చినటువంటి దావీదు వారు దేవుని స్తుతిస్తూ ఈ 34వ కీర్తనని రాశాడు. ఈ మొదటి 3 వచనాలు గనక మనం చూస్తే 34వ కీర్తన మొదటి 3 వచనాల్లో దావీదు వారు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూడవచ్చు పిల్లారా. మొదటి 3 వచనాలు దేని బట్టి రాయబడి ఉన్నాయంటే మొత్తము కూడా స్తుతించటాన్ని బట్టే రాయబడి ఉన్నాయి. ఆ మాట గనక మనం చూస్తే ఒకసారి 3వ వచనాన్ని చదువుదాం. 34వ కీర్తన. యెహోవాను ఘనపరచుడి. చూడండి పిల్లలు ఏమంటారంటే పిల్లలు మనము ఏకముగా కూడి, ఇప్పుడు ఆయన ఒక్కడే కదంట ప్రభువుని స్తుతించేది. ఆమేన్. ఏమంటున్నాడు ఆయన ఇక్కడ? నాతో కూడి యెహోవాను ఘనపరచుడి అంటే ఆయన ఎదుటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాము రండని అనేక మందిని దావీదు వారు ఏం చేస్తున్నారంట? పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతిఫలం పొందింది దావీదు వారే. అబీమెలెకు దగ్గర నుంచి రక్షణ పొంది దావీదు వారే, కృపకు పాత్రులైన దావీదు వారే. కానీ ఆ యొక్క సమయంలో రక్షించబడ్డారని ఆనందంతో ఉన్నటువంటి దావీదు వారు ప్రభువుని స్తుతించాలి అనే ఆశ కలిగినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పిల్లరా, అనేక మందిని ఆహ్వానిస్తూ ఉన్నాడండి. ఆయనతో పాటు కలిసి యెహోవా నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఆయన అనేకులను ఏం చేస్తున్నారంట? మరి ఆహ్వానాన్ని మన్నించి మరి వెళ్ళాలా లేదా? ఆమేన్. ఇప్పుడు దావీదు వారికి చేసినటువంటి, దావీదు వారు పొందినటువంటి కృప మనం పొందుకోలేదా పిల్లారా? మనం పొందుకున్నాం కదా. ఇప్పుడు మనము ప్రభువుని ఏ రీతిగా మరి స్తుతించాలి, ఏ రీతిగా ఘనపరచాలో మనం తెలుసుకున్నాం. మరి తెలుసుకున్నటువంటి మనము మనతో పాటుగా అనేక మందిని ఆహ్వానించి ఎవరి నామాన్ని గొప్ప చేయాలంట పిల్లారా? ఎవరి నామాన్ని అండి? దేవుని నామాన్ని మనము గొప్ప చేయాలి. గొప్ప చేయాలంటే మనం అనేక మందిని ఏం చేయాలంట? ఆహ్వానించాలండి. ప్రభు సన్నిధిలోనికి అనేక మందిని మనము ఆహ్వానించేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకు దావీదు వారు స్తుతించారు అని గనక ఆలోచన చేస్తే పిల్లరా, ఆయన కలిగి ఉన్నటువంటి విడుదలను బట్టి, ఆ భయము మొత్తం నుంచి కూడా తొలగించుకున్నటువంటి విధానాన్ని బట్టి దావీదు వారు దేవునికి ఏం చెల్లించారంటే స్తుతులు చెల్లించారు. ఈ స్తుతులు చెల్లించినటువంటి తదుపరి దావీదు వారు 3 శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పారని జాగ్రత్తగా ఆలకిద్దాం పుల్లారా. ఈ స్తుతి చెల్లించినటువంటి తదుపరి దావీదు వారు ఏం చేశారంటే 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలను, 3 శ్రేష్టమైనటువంటి మాటలను పలకటాన్ని మనం చూడొచ్చు పుల్లారా. మొదటి మాట గనక మనం చూడగలిగినట్లయితే 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. చాలు పిల్లారా. ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాటల్లో మొదటి మాట ఏంటంటే యెహోవా భక్తులారా, ఆయన యందు ఏముంచమన్నాడంట? అంటే భక్తులకి చెప్తున్నటువంటి మాట. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ప్రియ ప్రజలకి దావీదు వారు ఏం చెప్తున్నారంటే, ఓ యెహోవా భక్తులారా, ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉండుడి. ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? ఎందుకు ఆయన అంటే భయము, భక్తిని మనము కనబరచాలి. ఏ భయభక్తులు లేకపోతే మన జీవితం కొనసాగదా? భయభక్తులు లేకపోతే మన కుటుంబాలు కొనసాగవా? భయభక్తులు లేకపోతే మరుసటి దినాన్ని మనం చూడలేమా? మరుసటి దినాలు మనం చూడలేమా అంటే చూడొచ్చు. చాలా మంది భయభక్తులు లేని వారు మరుసటి దినాలను చూస్తున్నారు. భయభక్తులు లేని వారు మరుసటి మాసంలో చూస్తున్నారు. భయభక్తులు లేని వారు వారి కుటుంబాలను వారు నడిపించుకున్నారు, పోషించుకుంటున్నారు. కానీ వారికి, భయభక్తులు కలిగినటువంటి వారికి తేడా స్పష్టంగా ఇక్కడ దావీదు వారు చెప్తారు పుల్లారా. ఎందుకు
భయభక్తులు కలిగి ఉండాలి అని గనక ఆలోచన చేస్తే పిల్లరా 5వ వచనంలో రాయబడినటువంటి మాట చూస్తే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏం వస్తుందంటే వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఏం కలుగుతుందంటే పిల్లరా వెలుగు కలుగుతుంది. మీరు గమనించినట్లయితే పిల్లరా ఆయన యందు భయభక్తులు లేనటువంటి వారి బిడ్డలు ఏమాత్రం వెలుగుకరంగా ఉండరండి. దినమైతే గడిచిద్ది గాని, మాసమైతే గడిచిద్ది గాని, సంవత్సరం అయితే గడిచిద్ది గాని, కుటుంబం అయితే పోషించబడుతుంది గాని వారి జీవితాల్లో నిజమైన వెలుగు ఏమాత్రము కనబడదు. కాబట్టి భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితాల్లో ఏం కలుగుతుందంటే నిజమైన వెలుగు కలుగుతుంది. దాని కింద రాయబడినటువంటి మాట వారు ఎప్పుడు కూడా సిగ్గునొందనే అందరూ. ఆమేన్. లజ్జింపకపోననే మాట ఉంది కదా, దాని అర్థం ఏంటంటే వారికి అన్నిటికీ ఎప్పటికీ సిగ్గు పడకుండా దేవాతి దేవుడు కాచి కాపాడి భద్రపరుస్తాడు పిల్లరా. అందుకని ఈ దావీదు వారు చెప్తున్నాడు, ఓ యెహోవా భక్తులారా ఆయన యందు మీరు భయభక్తులు కలిగిన వారికి ఏం ప్రకాశిస్తుందంట? వెలుగు ప్రకాశిస్తుంది. వారి దరిదాపుకు ఎప్పుడు సిగ్గు రానే రాదు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. రెండోదిగా పిల్లరా మరొక మాట గనక మనం చూస్తే 6వ వచనంలో రాయబడినటువంటి మాట గనక మనం చూస్తే 9వ వచనాన్ని 6, 7, 8, 3 ఆలకించెను, శ్రమలన్నిటిలో నుంచి రక్షించెను. అది ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు వారికి వెలుగు ప్రకాశిస్తుంది. వారికి ఏమాత్రం సిగ్గు దరిదాపుకు రాదు. వారు ఏ పనులు చేసినా భయభక్తులు కలిగినటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఎల్లవేళలా రక్షిస్తుంది. ఆమేన్. చూడండి పిల్లల, కావలి ఈ దినాలలో కావలి మనకి చాలా ప్రాముఖ్యమండి. ప్రభు కాపుదల మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. అనేక పనిపాటలో మనం ఉన్నాం, అనేక ప్రయాణాల్లో మనం వెళ్తా ఉన్నాం, అనేక ఇరుకుల ఇబ్బందుల ద్వారా మనము వెళ్తా ఉన్నాం. మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కావలి మనకి కావాలి, కాపుదల మనకి కావాలి. చాలా మంది హఠాత్తుగా చనిపోతున్నారు. ఎందుకు? ప్రభు యొక్క కృప కావాలి. మాట వినటువంటి వారు హఠాత్తుగా నశించేటటువంటి అవకాశాలు ఉన్నాయి పిల్లలు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో మనకి కాపుదల కావాలంటే, దేవుని కృప కావాలంటే, దేవుని యొక్క కాపుదల కావాలి మనకు ఉండాలంటే నీవు నేను అని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భక్తులు చెప్తున్నారు దావీదు వారు ఇక్కడ, నువ్వు భయభక్తులు కలిగి జీవించు, నీకు వెలుగు వచ్చింది, నీ కుటుంబానికి సిగ్గు ఏమాత్రం రాదు. నువ్వు చేసే ప్రతి పనులలో, ప్రయత్నములలో, ప్రతి విధమైనటువంటి రాకపోకలలో ఆయన దూత నీకేమవుతుందంట? కావలిగా ఉంటుంది. అందుకనే దాని నిమిత్తమై మనము భయభక్తులు కలిగి జీవించాలని. ఇంకా కింద చెప్పబడినటువంటి మాటలు గనక మనం చూస్తే ఆయన యందు భయభక్తులు ఉంచుడి 9వ వచనంలో, భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉన్నదు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. సింహపు పిల్లలు ఒకవేళ లేమి కలిగి ఆకలి పరిస్థితులు అయితే ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించినటువంటి వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండనే. అంతా సమృద్ధే, అంతా దీవెనే, అంతా ఆశీర్వాదమే. ఉన్న తక్కువ దానిలోనే మనం ఏం చూస్తామంటే సమృద్ధిని చూస్తామండి. ఉన్న తక్కువ దానిలోనే మనము తినగా తృప్తి పొంది
అనేక మందికి మనం ఇచ్చేవారిగా ఉంటామండి. ఎందుకంట ఆయన బిడ్డలను, ఆయన యందు భయభక్తులు అనేటువంటి వారిని ఏమాత్రం ఆయన కొదువుకు అప్పచెంపాడంట. ఏమాత్రము కూడా అరకొరగా ఆయన ఇవ్వడంటే పిల్లరా, ఏమాత్రము సగం సగంగా కొంచెం కొంచెంగా ఆయన ఇవ్వడంటే పిల్లరా, సమృద్ధే దీవిని మనము తిని తృప్తి పొందగా ఆయన ఏం చేస్తాడంట, తిని తృప్తిగా మిగిల్చి ఆ మిగిలిచిన దాన్ని అనేక మందికి పంచేటట్లు ఎవరి ఎడల చేయగలడంటే భయభక్తులు కలిగిన వారి ఎడల. శ్రేష్టమైన మాటలు పిల్లరా. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే వెలుగు ప్రకాశిస్తుంది. మన కుటుంబాలకి సిగ్గు అనేది రాకుండా, అంటే సిగ్గు పనేటువంటి పరిస్థితులు రాకుండా ప్రభు వారు చేస్తారు. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో ఆయన దూత మనకి కావలిగా ఉంటుంది. ఏ మాత్రము కొదువ మనకి ఉండదు. సమృద్ధిని, దీవెనను, ఆశీర్వాదమును మనం తినగా తృప్తి పొంది అనేక మందికి పంచగలిగినటువంటి కృప ప్రభు ఎవరికి ఇస్తారంటే భయభక్తులు కలిగిన వారికి ఇస్తారు. మరి భయభక్తులు కనుక లేకపోతే ఇక అదంతా రివర్సే. వారి జీవితాలలో వెలుగున్నదు. జ్ఞాపకం ఉంచుకోండి పిల్లరా, ప్రతిసారి కూడా ఆ కుటుంబము సిగ్గుతోనే ఉంటుంది. ప్రతిసారి కూడా వారు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ పనులు చేసినా ఆయన దూత వారికి కావలిగా ఉండదు. అన్ని ఉన్నా కూడా వారు సమృద్ధిని చూడనే ఇంకా ఏదో వెలితి వారిలో కనబడతా ఉంటుంది. ఇంకా ఏదో పుల్లరా లోటు వారిలో కనబడతానే ఉంటుంది. ధనమున్నా, ఆస్తున్నా ఇంకా లోటు వారిలో కనబడతానే ఉంటుంది. అది భయభక్తులు కలిగిన వారికి, భయభక్తులు కలిగి లేనటువంటి వారికి ఉన్నటువంటి తేడా పుల్లరా. కానీ భక్తుడు అంటున్నాడు దావీదు, భక్తులారా మీరైతే ఏం చేయాలంట, భయభక్తులు కలిగి జీవించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట ఏం చెప్పాడంటే పిల్లారా, 8వ వచనాన్ని గనక చూస్తే 8వ వచనంలో రెండో మాట అక్కడ రాయబడి ఉంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. దేవునికి స్తోత్రం. యెహోవా ఉత్తముడు, మంచివాడు అని రుచి చూసి తెలుసుకోవాలి. దేని రుచి అయినా మనం చూస్తేనే కదా పిల్లలు తెలుసుకునేది, అంతే కదండి. దేని రుచి అయిన తేనె బాగుండిద్ది అంటారు. బాగుండిద్ది అని మనం ఎలా చెప్పగలం? రుచి చూడాలి. బిర్యానీ బాగుండిద్ది అని చెప్తాం, ఎలాగా? రుచి చూస్తేనే కదా పిల్లరా. ఇవన్నీ కూడా రుచి చూస్తేనే తెలుసుకుంటాం. వారు చెప్తే అది బాగుంది అంటే ఏమో బాగుందో లేదో మాకేం తెలుసు అంట. మనం కూడా ఆ అనుభవంలోనికి వస్తే వారు బాగుందని చెప్పినప్పుడు రుచి చూస్తే మనకు కూడా తెలిసింది, నిజమే, ఆ మనుషులు చెప్పింది నిజమే, మంచిగానే ఉంది, బాగానే ఉందని. దావీదు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మంచివాడు అని నువ్వు ఎలా తెలుసుకోవాలంటే రుచి చూడాలి. అంటే ఆయన తెలుసుకోవాలి. ఎలాగంట? కిందే రాయబడింది ఆ మాట కనుక మనం చూస్తే, ఆయనను ఆశ్రయించాలి. ఆమేన్. ఆయన మంచివాడు, ఉత్తముడు, మంచి వాటినే ఇస్తాడు, శ్రేష్టమైన వాటినే ఇస్తాడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు అని మనం ఎలా తెలుసుకుంటామంటే ఆయన ఆశ్రయించి ఆయనని తెలుసుకున్నప్పుడు ద్వారా. ఆశ్రయించకుండా ఆయనలో ఉన్న ప్రేమ మనకు తెలియదు. ఆయన యుద్ధకు రాకుండా ఆయనలో ఉన్నటువంటి జాలి తెలియదు. ఆయన సన్నిధికి రాకుండా ఆయన ఉన్నటువంటి ప్రేమ, కృప ఏమాత్రము మనకి తెలియదు. కాబట్టి ఆయనను మనం రుచి చూడాలంటే మనమందరము ఆయన యొద్దకు, ఆమేన్. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసేవారందరూ కూడా నా యొద్దకు, దేవునికి స్తోత్రం, ఏమన్నాడు? నా యొద్దకు. ఆయన యొద్దకు వస్తేనే కదా పిల్లరా అసలు ఆయన ఎటువంటి వాడో తెలిసేది. ఆయన యొద్దకు వస్తే కదా ఆయన ఎటువంటి పరాక్రమశాలు, ఎటువంటి అద్భుతాలు చేసేదో తెలిసేది. ఆయన యొద్దకు రాకుండా మనం తెలుసుకోగలమా పిల్లరా? కొంతమంది వచ్చి కూడా తెలుసుకోలేకపోతున్నారు. సహోదరుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళానయ్యా, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, నాతో పాటు చాలా మంది సండే స్కూల్కి వచ్చారు, నేనే సరిగ్గా సండే స్కూల్కి వెళ్ళలేదు.
నాతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా క్రమంగా వెళ్ళారు. జాగ్రత్తగా ఆలోచించి, నాతో పాటు వీళ్ళందరూ క్రమంగా వెళ్ళారు, రెగ్యులర్గా వెళ్ళారు. నేను ఎప్పుడైనా గుర్తొస్తే వెళ్ళాను, కానీ నా ఫ్రెండ్స్, నా స్నేహితులు అందరూ కూడా క్రమంగా వెళ్ళారు. కానీ పెద్ద అయిన తర్వాత నేను రక్షించబడ్డాను, క్రమంగా వెళ్ళిన వారు లోకంలో కలిసిపోయారు. అర్థమైంది పిల్లారా? నేను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వెళ్ళా. అర్థమైందండి? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు పండగలప్పుడో ఎప్పుడో నేను వెళ్ళా. కానీ నా స్నేహితులు ఉన్నారే, రోజు వెళ్ళారు వాళ్ళు. అంటే రోజు అంటే ఎప్పుడు ఆరాధన జరిగితే, ఎప్పుడు సండే స్కూల్ జరిగితే వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఇప్పుడు వారు ఎవరు కూడా రక్షణలో లేరు. అప్పుడప్పుడు వెళ్ళిన నేను మాత్రము ప్రభుని గురించి తెలుసుకొని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాను అనే మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ప్రేమను ఆ సహోదరుడు ఏం చేశాడంట? రుచి చూశాడు. వెళ్ళిన వాళ్ళు ఏంటి? వెళ్ళేములే, వచ్చేములే, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు పంపిస్తే వెళ్ళేమని ఒక ఆలోచన ఒకటి, మాస్టర్ గారు పిలిచారులే వెళ్ళేమనేటటువంటి ఆలోచన ఒకటి, లేకపోతే మాస్టర్ గారు వెళ్ళకపోతే కొడతారులే అనే ఆలోచన ఒకటి కదా పిల్లారా? అటువంటి ఆలోచనతో మన బిడ్డలు వెళ్ళారు గడిచిన దినాల్లో. వెళ్ళకపోతే కొడతారనో, వెళ్ళకపోతే తిడతారనో, ఏమండి, లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న బలవంతం చేసో, ఎట్టాగో వెళ్ళేటప్పుడు కూడా చిన్నప్పుడు అనుభవాలు తెలుసు కదండి. 10 రూపాయలు కానుకిస్తే కొట్టులోకి వెళ్ళి 5 రూపాయలు కొనుక్కుని 5 రూపాయలు తీసుకెళ్లేవాళ్ళు. గుర్తున్నాయండి? ఇప్పుడు అలాగే జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా అనుభవాలు కదా పిల్లారా? చక్కగా అట్లా వెళ్ళేటటువంటి అనుభవాలు. కానీ వారు ఏం చేశారంటే ఆయన ప్రేమను తెలుసుకోలేకపోయారు, రుచి చూడలేకపోయారు. ఆ ప్రేమ ఏంటో, ఆ మాధుర్యం ఏంటో వారు రుచి చూడలేకపోయారు. కానీ భక్తుడైనటువంటి దావీదు వారు చెప్తున్నాడు, ఆయన ఉత్తముడు, మంచివాడు, శ్రేష్టమైన ఈవులను ఇచ్చేవాడని మనం రుచి చూసి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆయన మనము ఆశ్రయించాలి. ఆశ్రయించే వాటిలో కూడా ఏదో వచ్చాం వెళ్ళాం ఆయన ఆశ్రయించాం అని సండే స్కూల్ పిల్లల మాదిరిగా కాకుండా, నిజముగా ఆయన ప్రేమను గనక మనం రుచి చూసి తెలుసుకోగలిగినట్లయితే నిత్యముగా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా చెప్పాడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని. రెండోదిగా చెప్పాడు ఆయనను మనం రుచి చూసి తెలుసుకోవాలని. మూడోది చాలా ప్రాముఖ్యమైన మాట పిల్లరా. మూడో మాట ఏం చెప్పాడంటే 11వ వచనాన్ని గనక మనం చూస్తే, పిల్లలారా మీరు వచ్చిన మాట, దావీదు వారు ఏం సంబోధిస్తున్నారు చూడండి ఇక్కడ. పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు. ఆమేన్. ఏమన్నా చాలా శ్రేష్టమైన మాట. యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పుతాను అంటున్నాడు. మొదటిదేమో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పాడు. రెండోది ఆయన ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలని చెప్పాడు. మూడోదిగా ఆహ్వానిస్తున్నారు. ఎవరిని ఆహ్వానిస్తున్నారంటే, ఎవరైతే భయభక్తులు లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో ఉండిపోయారో వారందరినీ ఆహ్వానిస్తూ వారితో చెప్తున్నటువంటి మాట, ఆ భయభక్తులు నేను మీకు నేర్పుతాను. ఆమేన్. నేర్పుతాను అని అన్నాడంటే నిజముగా ఆయన నేర్చుకుని ఉంటాడు. అంతే కదా పిల్లరా? నేను ఈ లెక్క మీకు చెప్తాను రండంటే ఆ లెక్క నాకు వచ్చి ఉండాలి కదా. ఈ గ్రామర్ పాయింట్ నేను మీకు చెప్తానంటే ఆ గ్రామర్ పాయింట్ నాకు వచ్చి ఉండాలి కదా. ఈ మ్యాప్ ఇలా డ్రా చేయాలి అని చెప్పాలంటే మొదటిగా ఆ మ్యాప్ ఎలా డ్రా చేయాలో నాకు తెలియాలి కదా. ఈయనేం చెప్తున్నా చూడండి, మీరు రండి, భయభక్తులు నేను మీకు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు భయభక్తులు నేర్పుతాను రండి అంటే వచ్చేవారు తక్కువ. రండి దేవుళ్ళు ఎలా ఎదగాలో మీకు అనుభవాల ద్వారా చెప్తాను అంటే వచ్చేవారు తక్కువ. ప్రభు సన్నిధిలో ఆనందిద్దాం,
సంతోషిద్దాం, కుటుంబాలతో రండి అంటే వచ్చేవారు చాలా తక్కువ. కానీ ఏమన్నాడు, నేను మీకు భయభక్తులు ఎలాగ ఉండాలో, ఎలా కలిగి ఉండాలో నేర్పుతాను అని చెప్పి ఆ భయభక్తుల గురించి కింద కొన్ని మాటలు గనక 11వ వచనం నుంచి 14వ వచనం వరకు గనక మనం చూస్తే పుల్లారా, ఆయన చెప్పినటువంటి మాట, బ్రతకగోరు వాడెవరైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవరైనా ఉన్నాడా? అలా ఉన్నట్టయితే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవునికి స్తోత్రం. అంటే భయభక్తులు కలిగి ఉండేటటువంటి జీవితాన్ని గురించి భక్తుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఎలా నేర్పిస్తున్నాడంటే తన అనుభవం ద్వారానే నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలాగంట, ఒకవేళ నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నావా, మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలి అని కోరుచున్నావా? అలాగా కోరేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన మేలు నొందుచు అనేక దినములు, మంచి దినములు, జీవము కలిగినటువంటి దినములు. ఇదే మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రికలు కూడా ఉంటాయి పుల్లరా. 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు కనుక మనం చూస్తే, ఇప్పుడు చదవవలసిన లేదు కానీ 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఇవే మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. మేలు నొందుచు పుల్లరా అనేక మంచి దినాలు, జీవము కలిగిన దినాలు మరి చూస్తూ బ్రతకాలి అనే ఆశ మీకు కలిగి ఉంటే మీరేం చేయాలని చెప్తున్నా అంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులను కాచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేర్పుతానని చెప్పాడు కదా, నేర్పుతానని చెప్పిన వ్యక్తి ఏమని చెప్తాడు ఇక్కడ, ఆ భయభక్తులు ఎలాగొస్తాయంటే చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను ఏం చేయాలంట, కాచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేన్ని నేర్చుకుంటాం మనం? భక్తి నేర్చుకుంటాం, భయభక్తులు మనం నేర్చుకుంటాం. అంటే మన పెదవులు మన కంట్రోల్లో ఉంటే, మన నాలుక మన కంట్రోల్లో ఉంటే, కీడు చేసేటటువంటి మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, మన పెదవులను మనము కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే మేలు నొందుచు జీవకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి దినాలు, మాసములను, సంవత్సరములను మనము చూస్తాం. ఆ విధానాన్ని నేను నేర్పిస్తాను రండి అంటున్నాడు. ఆయన సన్నిధికి వస్తే మనం ఏం నేర్చుకుంటామంటే క్లియర్ గా చెడ్డ మాటలు పలకకుండా ఎలా జీవించాలో ఆయన సన్నిధిలో ప్రకటించబడుతున్నటువంటి వాక్యమే మనకు నేర్పుతుంది. అంతేనండి. కపటమైన మాటలు పలకకుండా ఏ రీతిగా మనం ఉండాలో ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ ఆయన సన్నిధిలోనికి కూడా వస్తూ, ఆ సన్నిధిలోనికి వస్తూ అదే ప్రభునామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ అదే నాలుకతో, అదే పెదవులతో ఆయన నామానికి అవమానకరముగా మనం చెడ్డ మాటలు పలికితే, ఆయన నామానికి అవమానకరముగా కపటమైన మాటలు పలికితే ఏ దినాలు మనం చూడలేము? మేలు నుండి జీవకరమైనటువంటి దినాలు మనము చూడండి. ఇప్పుడు చదవండి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో, అదిగో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, అది ఇక్కడ దావీదు వారు ఏం చెప్పాడో పేతురు గారు కూడా అదే చెప్పాడు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలంటే, మనము మంచి దినాలు చూడాలంటే, మన కుటుంబము మంచి దినాలు చూడాలంటే, శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మేలు నొందే దినాలు నీకు చూడాలని ఆశ ఉంటే పుల్లారా చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నాలుకను, పెదవులను మనం ఏం చేయాలంట, కాచుకోవాలి, భద్రం చేసుకోవాలి. చాలా భద్రం చేసుకోవాలి. ఒక్క మాట తూలితే వెనకకు మళ్ళీ అది తీసుకోలేం మనం. వచ్చిద్దా పిల్లరా? ఏమాత్రం కూడా రానే రాదు. ఇక పొరపాటున ఏం చేసినా ఆ మాట వెనక్కి తీసుకోలేం మనం.
శరీరం మీద గాయం అయినా 10-15 సంవత్సరాలకి మానిపోయిద్దేమో. కొన్ని గాయాలు 20-30 సంవత్సరాల పాటు ఉంటాయి, తర్వాత ఎలాగోలా మానిపోతాయి ఖచ్చితంగా. కానీ ఈ మాట ద్వారా చేసే హాని కానీ, మాట ద్వారా వచ్చేటటువంటి హాని కానీ, ఆ కీడు కానీ ఎప్పటికీ మానవు. ఏదో ఒక మూల దాగుండిద్ది. ఎప్పుడో ఒకసారి చెప్పినట్లున్నా కదా, ఈ మాట ఏదో ఒక మూలన దాగుండిద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన నాలుకను మన పెదవులను భద్రం చేసుకోవాలి. ఎందుకు? మంచి దినాలు చూడాలి కాబట్టి, ఆశీర్వాదకరమైన దినాలు చూడాలి కాబట్టి. ఎందుకంటే ఆయన భయభక్తులు నేర్పిస్తానంటున్నాడు కదా. అంటే నేర్పించే ప్రాసెస్ లో మొదటగా ఏం చెప్తున్నాడు? ముందు నీ పెదవులను కాల్చుకో, తర్వాత నీ యొక్క నాలుకను భద్రం చేసుకో. అప్పుడు ఆటోమేటిక్గా ఏ దినాలు చూస్తాం మనం? మంచి దినాలు చూస్తామని చెప్తూ కింద చెప్పిన మరొక మాట ఏంటంటే 14వ వచనం, 34 కీర్తన 14వ వచనంలో, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడుము. ఆమేన్. కీడు చేయుట మానాలి, కీడు చేసే పద్ధతి మానాలి. ఎదుటి వారి బాగును మనం కోరుకోవాలి పిల్లారా. కీడు చేసే పద్ధతిని మాని ఇంకేం చేయాలని చెప్తున్నారంటే సమాధానమే వెతకాలి. వెతకాలి. చూడండి ఎంత గొప్ప మాట. వెతకాలంటే ప్రయాసపడాలి. ఇక్కడ దొరకట్లేదని మనం వదిలేయకూడదండి, ప్రయాసపడాలి. మనం వెతకాలి. వెతికే అనుభవంలోనికి, కీడు చేయకుండా మేలు చేసే అనుభవాలలోనికి ప్రతి క్రైస్తవ బిడ్డ నిత్యముగా ఖచ్చితంగా నడవాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నటువంటి మాట. అప్పుడు మాత్రమే మేలుకరమైన జీవమైనటువంటి మంచి దినాలను మనము చూస్తాం. ఇవేమీ చేయకుండా మనం ఏమాత్రం కూడా మంచి దినాలను, జీవకరమైన దినాలను మనము చూడలేం. కాబట్టి దావీదు వారు అంటున్నాడు, నా యొద్దకు రండి పిల్లలారా, చిన్నపిల్లారా నా యొద్దకు రండి, యెహోవా యందు భయభక్తులు నేను మీకు నేర్పుతాను. ఆయన నేర్చుకున్నాడు, ఆయన అనుభవాల్లో మనకి చెప్తూ ఉన్నాడు. ఆయన నేర్చినటువంటి ప్రతి అనుభవాన్ని నేడు మనకి చెప్తూ ఉన్నాడు. ఆయన ఏ రీతిగా జీవించాడో నేను మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏ రీతిగా తన పెదవులను భద్రపరుచుకున్నాడో, తన నాలుకను భద్రపరుచుకున్నాడో, ఇదిగో కీడు ఏమాత్రము చేయకుండా మేలు చేసే అనుభవంలోకి, సమాధానము వెంబడించే అనుభవంలోనికి ఏ రీతిగా ఆయన నడిచాడో అదే రీతిగా నేటి దినాన మనము నడిచేటటువంటి వారిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నడవాలి. ఆ రీతిగా మనము ప్రయత్నము చేయాలి. ఇంకా చాలా అనుభవాలు ఇక్కడ చెప్తున్నారు. చూడండి పిల్లరా, చాలా అనుభవాలు గనక మనం చూస్తే చదవవలసిన లేదు కానీ 15, 17, 18, 19, 20, 21, 22 ఇవన్నీ వచనాల్లో ఎలా ఉండాలో కూడా చెప్తున్నారండి. తన అనుభవాల ద్వారా ఎలా ఉండాలో దేవాతి దేవుడు చెప్తూ ఉంటున్నటువంటి మాటలను మనం అక్కడ చూడొచ్చు. దావీదు వారి ద్వారా పలికించబడినటువంటి మాటలను మనం అక్కడ చూడొచ్చు పిల్లారా. కాబట్టి ఈ రీతిగా మనం ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన. అనేక భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు వస్తా ఉన్నాయి, అంధకార పరిస్థితులు మనకు వస్తా ఉన్నాయి. అంధకార పరిస్థితుల్లో నీవు చేయవలసిన పని స్తుతించేటటువంటి విధానము. స్తుతించుట అది సంతోషమైన, శ్రమైన, బాధైన, అంధకారమైన ఒక క్రైస్తవ బిడ్డ ఏమి చేయుట నేర్చుకోవాలంటే ఎలాగ స్తుతించాలో, బాధల్లో కూడా ఎలాగ స్తుతించాలో దావీదు వారు చేసి చూపించారు. కాబట్టి అదే అనుభవంలోనికి మనము రావాలి. తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఉత్తముడు అని మనం రుచి చూసి తెలుసుకోవాలి. ఒకవేళ భయభక్తులు కలిగి లేకపోతే వారికి కూడా దావీదు వారు ఆహ్వానాన్ని ఇస్తున్నారు, మీరు నా యొద్దకు వస్తే భయభక్తులు కలిగి ఎలాగ జీవించాలో నేను మీకు నేర్పిస్తానంటున్నాడు, నేను మీకు తెలియపరుస్తున్నానంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని కపటమైన మాటలు మనం మాట్లాడి ఉంటామో, ఎన్ని చెడ్డ మాటలు మనం పలికి ఉంటామో. ఎదుటివారికి ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు ఏమాత్రము కూడా చేయకుండా మనం ఉండాలని, సమాధానాన్ని మనము వెంబడించాలని, వెతకాలి.
వెతికితే దొరుకుతుంది పిల్లలు. అది ఈ శ్రేష్టమైన లక్షణాలు ఉంటేనే ఆ వెలుగుని మనం చూస్తాం. మన కుటుంబాలకి ఏమాత్రము కూడా సిగ్గు నొందకుండా ప్రభువారు చేస్తారు. మన ప్రతి ప్రయత్నము, మన ప్రతి పని కూడా ఎవరి కావలిగా ఉంచబడుతుందంటే దేవుని యొక్క దూత కావలిగా ఉంచబడుతుంది. కాబట్టి అటువంటి అనుభవాల్లోనికి మనము నడవాలి. నడుస్తున్నారా పిల్లరా? నడుస్తున్నారండి? నడుస్తున్నారా? నడుస్తున్నామయ్యా. ఒక 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 కాలేమో ఒక పడవ, రెండో కాలేమో రెండో పడవ ఎందుకు నడవట్లేదు అనుకుంటారేమో. ఒకటేమో ఇరుకు మార్గం, రెండోదేమో విశాల మార్గం, ఎందుకు నడవట్లేదు అనుకుంటారేమో. అలా ఆ రీతిగా వెళ్తే మన కుటుంబాలకు ఎనలేని సిగ్గు వచ్చేస్తుందండి. సమాజంలో మంచి పేరుని, ప్రతిష్టను మనం పొందుకోలేం. అనేక పరిస్థితుల ద్వారా మన కుటుంబాలు సిగ్గులోనికి వచ్చేస్తాయి. అవన్నీ కూడా దూరంగా వెళ్ళాలి. ఒక మంచి పేరు రావాలి, ఒక మంచి సాక్ష్యం రావాలి, మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. పరిస్థితులు ఏమైనా ఆ పరిస్థితిని బట్టి మనము ప్రవర్తించాలని చూసేందాక ఆయన వెర్రివాడిగా ప్రవర్తించాడు, పిచ్చివాడిగా ప్రవర్తించాడు. ఆ బాధ నుంచి, ఆ కష్టము నుంచి, ఆపద నుంచి దావీదు వారు బయటకు వచ్చేశాడు. అది నీకు నాకు ఎదురవుతున్న ఏ ఆపద నుంచైనా, ఏ కష్టం నుంచైనా, ఏ బాధ నుంచైనా బయటకు మనం రావాలంటే మనము కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఆ పరిస్థితుల నుంచి బయటకు వస్తూ నిరంతరము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగలిగినట్లయితే, ఆయనను ఉత్తముడిని రుచి చూసి తెలుసుకోగలిగినట్లయితే, భయభక్తులు లేవు అని అనుకున్న నీవు దేవుని సన్నిధికి వచ్చి భయభక్తులు నేర్చుకొని మంచి మాటలు పలుకుతూ చెడ్డ మాటలు పలకకుండా సమాధానాన్ని ఇదిగో పిల్లల వెతికి వెంటాడేటటువంటి వారిగా మనం ఉంటే నిత్యముగా మనము దీవించబడతాం, మనము ఆశీర్వదించబడతాం, మన కుటుంబాలు మేలులతో నింపబడతాయి. కాబట్టి ఆ రీతిగా మనము కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఒక్క మాటను చూపించి ఈ లేఖనాలను మనం ముగించుకుందామండి. 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 34వ కీర్తన. నీతిమంతుని ద్వేషించువారు, అదిగో నీతిమంతుని ఒకవేళ ద్వేషిస్తే మనం ఎలాగ ఎంచబడతామంటే అపరాధులుగా ఎంచబడతామండి. అంటే న్యాయముగా జీవించేవారు ఒకవేళ నీవు ద్వేషిస్తే, ద్వేషపు స్వభావంతో చూస్తే మనం ఎలాగ ఎంచబడతామంట? అపరాధులుగా ఎంచబడతాం. కాబట్టి మన ఊహలో కూడా, కలలో కూడా మనం ఏమాత్రమో వారిని ద్వేషించబడతాం. ఊహలో కూడా అండి, ఒక ఇమాజినేషన్ లో కూడా ఎదుటి వారి మీదకి ఏ ద్వేషపు స్వభావము రాకూడదు. ఒకవేళ వచ్చిందే ఆ ద్వేషపు స్వభావం ఉంటే ఎలా అయిపోతామంట? అపరాధులుగా ఎంచబడతాం. కింద చివరి వచనాన్ని గనక చూస్తే అక్కడ కూడా రాయబడింది, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునో అపరాధులుగా ఎంచబడరు. దేవునికి స్తోత్రం. ఆయన శరణు కోసం వచ్చిన వారు ఎన్నటికి ఎప్పటికీ అపరాధులుగా ఎంచబడరంట. ఆయన సన్నిధికి వచ్చిన వారు ఎప్పటికీ అపరాధులుగా ఎంచబడరంట. ఆయన శరణు కోసం వేడుకున్న వారు ఎప్పటికీ అపరాధులుగా ఎంచబడరంట. ఎప్పటికీ ఎన్నటికి అపరాధులుగా ఎంచబడరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాటలు ఉంటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, ఎవరి మీద ద్వేషాన్ని చూపవద్దు. అప్పుడు దేవుని దృష్టిలో మనం అపరాధులుగా ఎంచబడతాం. దేవుని శరణానికి గనక మనం వస్తే, ఇప్పుడు వరకు పాపపు శాపపు జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క శరణు కోరి ఈ సన్నిధిలోని కనుక మనం రాగలిగినట్లయితే ప్రభు యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఎవరునో అపరాధులుగా ఎంచబడరు, వారు నిరపరాధులుగా ఉంటారు. దేవుని దృష్టిలో నిరపరాధులుగా మనం ఎంచబడేటటువంటి అనుభవంలోనికి రావాలండి. ఆమేన్. దావీదు వారి అనుభవంలోనికి వచ్చేశారు. తాను చేసిన అపరాధాన్ని తను తెలుసుకున్నాడు, ఆ పాపాన్ని తెలుసుకొని ప్రార్థించాడు,
ఇప్పుడు దేవుని దృష్టిలో ఆయన ఎలాగ ఎంచబడ్డాడంటే నిరపరాధిగానే అపరాధిగానే పిల్లరా, నిరపరాధిగా ఎంచబడ్డాడు. ఇంకా మనం మన చర్యల ద్వారా పనుల ద్వారా అపరాధులుగా మనం ప్రభువునకు కనబడితే మన పనులు చర్యలు మొత్తం కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉంటే వాటన్నిటి నుంచి మనం దూరపరచబడి పిల్లరా ఏమాత్రము కూడా ఆయనకు అయిష్టమైనటువంటి బిడ్డలుగా ఉండకుండా, అపరాధిగా ఎంచబడకుండా నిరపరాధిగా ఎంచబడే అనుభవంలో ఆయన నీతిమంతులను రుచి చూసుకొని తెలుసుకునే అనుభవంలోనికి వచ్చేలాగున భయభక్తులు లేకపోతే వాటిని నేర్చుకొని ఆయన మనసారా స్తుతించి గణపరిచే గొప్ప కృపా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఇద్దరు మోకరిద్దాం. ఇతబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దామండి. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. దావీదు వారు ఏ రీతిగా పరిస్థితి నుంచి బయటపడటానికి ఏ రీతిగా సమయోచితమైన జ్ఞానముతో ప్రవర్తించాడో అదే రీతిగా మనము ప్రవర్తించులాగున ప్రార్థన చేద్దాం. భయభక్తులు కలిగి ఉండులాగున, ఆయన ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకునే వారిగా ఉండులాగున, భయభక్తులు లేకపోతే సన్నిధికి వచ్చి వాటిని నేర్చుకునే అనుభవంలోనికి మనం వచ్చేలాగున, నిరపరాధులుగా మనం ఎంచబడలాగున అతి కృప మనకు దయచేయమని, మన కుటుంబాలకు దయచేయమని, సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు దయచేయమని ప్రభువును అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు పిల్లరా. ప్రభు వారు మనతో మాట్లాడారు, సూటిగా మాట్లాడారు. అందును బట్టి ప్రభు నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనం ఉండకుండా కొద్ది సమయము హృదయ పరిశీలన చేస్తూ, ఒకవేళ చెడ్డ మాటలు పలుకుతున్నామేమో, కపటమైన మాటలు పలుకుతున్నామేమో, మేలు చేయక కీడు చేస్తున్నామేమో, ఎదుటి వారి యొక్క మేలును మనము ఇదిగో మంచిగా తీసుకోలేకపోతున్నామేమో, ఆ స్వభావం అంతటి నుంచి విడుదల దయచేయమని, ఆ పరిస్థితి అంతటి నుంచి విడుదల దయచేయమని ప్రభువును అడుగుదామండి. అతి కృప మనకు ఇచ్చులాగున, అతి కృప మనం అనుభవించులాగున, ఆ కృపతో మనము మన కుటుంబాల ముందుకు నడుచులాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉన్నది పిల్లరా. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. మన మధ్య ఉన్నటువంటి తల్లిగారు పార్వతమ్మ మనందరినీ ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.